విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది. అంటే ఇంతవరకైనా వస్తుంది. ఫ్రెండ్స్, సమ్మర్ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు క్లాసులో ఏం నేర్చుకుంటున్నాం అంటే ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్స్. గత క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారంటే బీ ఫార్మ్స్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు. ఈ రోజు ఓన్లీ ప్రజెంట్ లో ఏ బీ ఫార్మ్స్ వాడాలి, ప్రజెంట్ లో 3 బీ ఫార్మ్స్ వాడాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫార్మ్ వస్తుందో ఒక్కసారి చూడండి. ప్రజెంట్ లో బీ ఫార్మ్స్ ఏముంటాయి? 3 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉంది లేదా ఉన్నాడు అని వస్తుంది, ఆర్ అంటే ఉన్నాము లేదా ఉన్నారు అని వస్తుంది, అంటే ఉండటానికి తెలియసే. ఫ్రెండ్స్, మరి ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫార్మ్ వస్తుందో చూద్దాం. ఐ, యామ్, వి, ఆర్, యు, ఆర్, దే, ఆర్, హీ, ఈజ్, షీ. ఈజ్. చూశారు కదా ఫ్రెండ్స్? ఐ యామ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ, షీస్, ఇట్ ఈస్. రైట్, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. మరి ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడి 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. అంటే పాజిటివ్ వాక్యాలు ఎలా చెప్పాలి, నెగిటివ్ వాక్యాలు ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్ వాక్యాలు ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ నౌ. నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. నేను ఇప్పుడు బిజీగా లేను. ఐ యామ్ నాట్ బిజీ నౌ. చూడండి, పాజిటివ్ కి నెగిటివ్ కి డిఫరెన్స్ ఏంటి? పాజిటివ్ వాక్యం నెగిటివ్ వాక్యం సేమ్ ఉంది, యామ్ తర్వాత నాట్. ఇప్పుడు ఇంట్రాగేటివ్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా? యామ్ ఏ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేనా? యామ్ ఏ బిజీ నౌ. చూశారు కదా ఫ్రెండ్స్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూశారు. పాజిటివ్ నెగిటివ్ ఏమో సబ్జెక్ట్ చేత ప్రారంభించబడ్డవి, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఏమో హెల్పింగ్ వర్బ్స్ చేత అంటే బీ ఫార్మ్స్ చేత ప్రారంభించబడ్డాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బీ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్స్ అన్న ఒకటే, సేమ్ నేమ్. యామిజార్లని బీ ఫార్మ్స్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. సో ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్ చూద్దాం. మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. వి ఆర్ బిజీ నౌ. మేము ఇప్పుడు బిజీగా లేము. వి ఆర్ నాట్ బిజీ నౌ. మేము ఇప్పుడు బిజీగా ఉన్నామా? ఆర్ వి బిజీ నౌ. మేము ఇప్పుడు బిజీగా లేమా? ఆర్ వి బిజీ నౌ. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్, యు. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. యు ఆర్ బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా లేరు. యు ఆర్ నాట్ బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? ఆర్ యు బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా లేరా? ఆర్ యు బిజీ నౌ. ఆర్ బిజీ నౌ. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్, వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. దే ఆర్ బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా లేరు. దే ఆర్ నాట్ బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారా? ఆర్ దే బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా లేరా? ఆర్ దే బిజీ నౌ. నెక్స్ట్ ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. హీ ఈస్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడు. హీ ఈస్ నాట్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? ఈస్ హీ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడా? ఈజంట్ హీ బిజీ నౌ. నెక్స్ట్ షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. షీ ఈస్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా లేదు. షీ ఈస్ నాట్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? ఈస్ షీ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా లేదా? ఈజంట్ షీ బిజీ నౌ. చూశారు కదా ఫ్రెండ్స్, ఐ నుంచి షీ వరకు 4 అంటే ప్రతి సబ్జెక్ట్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకున్నారంటే పాజిటివ్ లో ఎలా చెప్పాలి, నెగిటివ్ లో ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్ లో ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ లో ఎలా చెప్పాలి. అంటే సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే మనము ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 2 రకాల జవాబులు చెప్తుంటాము, 2 రకాల ప్రశ్నలు అడుగుతుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడు బిజీగా ఉంది అంటే జవాబు. ఇప్పుడు మీరు మా అమ్మ గురించి అడుగుతున్నారు. మీ అమ్మ ఇప్పుడు బిజీగా ఉందా, ఫ్రీగా ఉందా అని నన్ను ఒక ప్రశ్న అడిగారు. మా అమ్మ ఇప్పుడు బిజీగా ఉందా అని చెప్పాలి, ఇది జవాబు కదా. మై మదర్ ఈజ్ బిజీ నౌ. లేదు, మా అమ్మ ఒకవేళ ఇప్పుడు బిజీగా లేదు అంటే మై మదర్ ఈజ్ నాట్ బిజీ నౌ అంటాం. మీరు అడిగారు మీ అమ్మ బిజీగా ఉందంటే అవును ఉంది అన్న జవాబే అవుతుంది, లేదు బిజీగా లేదు అన్న జవాబే అవుతుంది. ఉంది అనేటప్పుడు పాజిటివ్ లో చెప్తాము, లేదు అనేటప్పుడు నెగిటివ్ లో చెప్తాము. అంటే మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 2 రకాల జవాబులు చెప్తుంటాం, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. వీటినే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ మనం 2 రకాల ప్రశ్నలు అడుగుతుంటాం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అంటే పాజిటివ్ ప్రశ్న, ఆమె ఇప్పుడు బిజీగా లేదా అంటే నెగిటివ్ క్వశ్చన్. మీరు అడగాలి, ఆమె బిజీగా ఉందంటే ఈజ్ షీ బిజీ నౌ. మరి ఆమె బిజీగా లేదా అంటే ఈజంట్ షీ బిజీ నౌ అనమాట. ఇది నెగిటివ్ క్వశ్చన్ అనమాట. సో పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడ్డవి. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అన్న, బీ ఫార్మ్స్ అన్న, యామిజార్లని అంటారు. సో మీకు ఈ క్లాస్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. క్లాస్ ముగించబోయే ముందు మీకు సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. హై స్కూల్ విద్యార్థులకి, కాలేజ్ విద్యార్థులకి, హౌస్ వైఫ్లకి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా ఇక్కడ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. 7 రోజులలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించే కార్యక్రమం ఉంది. బేసిక్స్ ఉన్న వాళ్ళకి, బేసిక్స్ లేని వాళ్ళకి 20 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల శిక్షణ ఉంటుంది. ఎవరికైతే ఈజీగా అంటే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో వారు లగేజ్ తీసుకొని హైదరాబాద్కు రండి. మీకు స్వాగతం తెలియజేస్తూ ఈ బీ ఫార్మ్స్ పైన
నేను ఒక 4 తెలుగు వాక్యాలు చెప్తాను, వీటికి ఆన్సర్స్ ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. 4 తెలుగు వాక్యాలు. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. నెక్స్ట్ నెగిటివ్, కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో లేడు. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్, కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడా? నెగిటివ్ క్వశ్చన్, కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో లేడా? ఈ 4 వాక్యాలకు ఆన్సర్ ఏంటో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అతి చక్కటి క్లాస్ త్వరలో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసిడ్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏసిడ్ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజుకి 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.